ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు కూడా మనము గీతాసారము రమణ మహర్షి ఇచ్చినటువంటి గీతాసారంలోని మరికొన్ని శ్లోకాలని గురించి తెలుసుకుందాము. ముందుగా ప్రార్థనా శ్లోకాలు చదువుకొని తర్వాత సబ్జెక్టులోకి వెళ్దాము. పార్థసారథి రూపేణ శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యార్తి హరో దేవ కృపామూర్తి సపాతునః. తర్వాత భగవద్గీత ప్రార్థనా శ్లోకం కూడా చదువుకుందాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. తర్వాత రమణులను కూడా స్తుతించుకొని మొదలు పెడదాం. అరుణాద్రిదరీవాసం కరుణామయ విగ్రహం తరుణాదిత్య సంకాశం రమణం గురుమాశ్రయే. మనము క్రిందటి వీడియోలో మనము 9వ శ్లోకం దాకా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనము 10వ శ్లోకం నుంచి తెలుసుకుందాము. ముందుగా వాటిని చదువుకొని తర్వాత దాని అర్థాన్ని వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం. యదా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. యదా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాంగతిం యప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్య వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంగై గచ్చంతి అమూఢాః పదమవ్యయం తత్. నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్య వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంగై గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. తర్వాత యస్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. యస్శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యచ్చ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యచ్చ వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. తర్వాత భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఇప్పుడు ఒక్కొక్క దాని అర్థం తెలుసుకుందాము. అయితే నిన్న మనము చూసిన శ్లోకాల్లో అవన్నీ కూడా ఈ యొక్క క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి విషయాల్ని వారు ప్రస్తావించారు భగవాన్ ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ శ్లోకాలు అన్నమాట. అయితే క్షేత్రము అంటే దేహము, ఈ శరీరమే క్షేత్రం అని చెప్తారు.
తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు, చైతన్య స్వరూపుడు అయినటువంటి పరమాత్మనే మనము క్షేత్రజ్ఞుడు అని చెప్తాం అన్నమాట. మరి ఈ యొక్క క్షేత్రజ్ఞుడి గురించి నిన్న తెలుసుకోవడం జరిగింది. ఈరోజు అసలు ఈ యొక్క క్షేత్రము అంటే ఏంటి, ఆ క్షేత్రాన్ని గురించి కూడా కొంత తెలుసుకుందాం అనమాట. ఈ క్షేత్రం అంటే ఈ శరీరం అనమాట. ఈ శరీరం అనేటువంటిది షడ్భావ వికారములతో కూడుకున్నటువంటిది అనమాట. షడ్భావం అంటే 6 రకాల వికారములతో కూడుకొని ఉన్నటువంటిది అనమాట. అంటే అది అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని చెప్తారనమాట. అంటే అస్థి అంటే ఎగ్జిస్టెన్స్, ఉండడం. అంటే ఇది పుట్టకముందు ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉందన్నమాట అస్థి. జాయతే అంటే బర్త్, పుట్టడం అనమాట. తర్వాత వర్ధతే అంటే గ్రోయింగ్, వర్ధత అంటే పెరగటం అనమాట, గ్రోయింగ్ అనమాట. తర్వాత విపరిణమతే అంటే చేంజ్ ఆర్ మోడిఫికేషన్ అని కూడా చెప్పవచ్చు అనమాట. అంటే శరీరం పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉన్న కొద్దిగా తర్వాత 40s, 50s, 60sలో పోయిన తర్వాత ఏమవుతుంది? మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. తర్వాత అపక్షీయతే అంటే డికే. డికే అంటే ఏంటంటే అది క్షీణించటం అనమాట. అప్పుడు మనము 70, 80, 90 ఇయర్స్ వాళ్ళని చూస్తే ఎలా ఉంటారు? ఏదో ఒక చేతులు కానీ కాళ్ళు కానీ చూస్తే సన్నబడిపోయి, అంటే ఏదో బోన్స్ మీద చర్మం అంటించినట్టు ఉంటుంది అనమాట. అంటే ఇంకా ఒక స్టేజీ తర్వాత ఇప్పుడు 40-45 ఇయర్స్ తర్వాత గ్రోయింగ్ అనేది ఉండదన్నమాట. ఇక అప్పటి నుంచి క్షీణిస్తూ ఉంటుందన్నమాట శరీరం. అయితే అది మనకి 60-65 దాకా, 70 దాకా కూడా సరిగ్గా తెలియదు. కానీ ఆఫ్టర్ 70 ఆ తర్వాత శరీరము క్షీణిస్తూ ఉంటుందన్నమాట. క్షీణించి ఒక చర్మం ఏదో బోన్స్ మీద చర్మం అంటించినట్లు ఉంటుందన్నమాట. అపక్షీయతే అది. తర్వాత వినశ్యతే. వినశ్యతే అంటే డెత్, అంటే నశించటము. ఈ శరీరం నశించిపోతుంది. కాబట్టి ఈ యొక్క శరీరానికి ఈ వికారాలు ఉంటాయి, కానీ ఆత్మకి, ఇందులో ఉన్నటువంటి ఆత్మకి ఆ వికారాలు ఉండవు అనమాట. క్షేత్రానికి ఉంటుంది, క్షేత్రజ్ఞుడికి ఈ వికారాలు ఉండవు అనమాట. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఈ క్షేత్రజ్ఞుల అనే గురించి కాకుండా మనకి ఈ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ మనం చదివేటప్పుడు ఈ యొక్క డిఫరెంట్ వర్డ్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే చైతన్యము, జడము అని కూడా చెప్తారన్నమాట. చైతన్యం అంటే ఇందులో ఉన్న కాన్షియస్నెస్, ఆత్మ. జడం అంటే శరీరం అనమాట, జడ శరీరం, ప్రకృతి. అదే. తర్వాత ప్రకృతి, పురుషుడు అని కూడా ఉంటారు అనమాట. ప్రకృతి అంటే ఏంటంటే ఈ శరీరాన్ని ప్రకృతి అని కూడా అంటారు అనమాట. ప్రకృతి అంటే పరిణామంతో కూడుకున్నటువంటిది, అంటే చేంజ్తో కూడుకున్నటువంటిది ఇదనమాట. పురుషుడు అంటే లోపల ఉండేటువంటి ఆ పురుషుడు, ఆత్మ, ఆయన్ని పురుషుడు అంటారు అనమాట. పురుషుడు అని ఎందుకంటారంటే దీన్ని నవద్వారే పురే దేహి అంటారు అనమాట. ఈ 9 ద్వారములు కలిగినటువంటి ఈ శరీరంలో ఈ పురములో ఉంటాడు కాబట్టి ఆయన్ని పురుషుడు అన్నారనమాట. అంటే నవద్వారములు అంటే ఏంటి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు, నాస్ట్రిల్స్, మౌత్, నోరు, తర్వాత విసర్జన అవయవాలు అంటారు కదా, మలమూత్ర విసర్జన అవయవాలు. ఈ యొక్క వీటినే నవద్వారములు అంటారు అనమాట. ఈ నవద్వారములు ఉండేటువంటి ఈ పురములో ఉంటాడు కాబట్టి ఆయన్ని పురుషుడు అంటారు అనమాట. కాబట్టి ప్రకృతి పురుషుడు అని అంటారు. తర్వాత ఆత్మ, అనాత్మ అని కూడా అంటారు అనమాట. ఆత్మ అంటే అది కాన్షియస్నెస్, అనాత్మ అంటే దేహం అనమాట. అట్లా. తర్వాత దృశ్యం అని కూడా అంటారు అనమాట. దృక్ అంటే చూసేవాడు, లోపల ఉన్నటువంటి చూసేవాడు. దృశ్యం అంటే ఎదురుగా కనపడేది. ఇప్పుడు దృశ్యం అంటే శరీరాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ శరీరమే దృశ్యం అనమాట. దృశ్యం అని కూడా అంటారనమాట. తర్వాత ఏంటంటే ఇంకా ఈ క్షేత్రం యొక్క లక్షణాలు, అంటే ఈ యొక్క దేహం యొక్క లక్షణాలు ఏంటంటే మనం చూసినట్లయితే మనం 2వ అధ్యాయంలోనే దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటాడు అనమాట. అంటే ఈ దేహంలో బాల్యం తర్వాత యవ్వనం తర్వాత వృద్ధాప్యం, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా పరిణామం చెందుతూ ఉంటుంది అనమాట. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జర అంటే ముసలిదనం, తదా దేహాంతర ప్రాప్తి, తర్వాత ఈ దేహం, ఈ జీవుడు ఇందులోంచి వెళ్ళిపోయి ఇంకో దేహాన్ని ధరిస్తూ ఉంటాడు అనమాట. ఏ విధంగా అయితే మనము
ఒక మామిడి చెట్టును తీసుకున్నాం అనుకోండి, అది ఏమైంది, జనవరి ఫిబ్రవరిలో పూత వస్తుంది అనమాట. తర్వాత ఏమవుతుంది, కాయ అవుతుంది. పూత వచ్చిన తర్వాత పిండి అవుతుంది, పిండి అయిన తర్వాత కాయ అవుతుంది, కాయ అయిన తర్వాత ఏమవుతుంది, పండు అవుతుంది, పండు అయిన తర్వాత ఏమైపోతుంది, ఆ గాలి దుమ్ములు వచ్చిన గాలికి రాలి పడిపోతుంది అనమాట. అంటే ఆ విధంగా ఏ విధంగా అయితే ఆ మామిడికాయ ఆ విధంగా పరిణామం చెందుతుందో, సేమ్ అదే విధంగా ఈ దేహంలో కూడా ఫస్ట్ చిన్నప్పుడు మరి పుట్టినప్పుడు ఎంత ఉంటాం, ఒక అడుగున్నర అడుగు 2 అడుగుల లోపు ఉంటాం. తర్వాత ఇది పెరుగుతూ 6 ఫీట్, 5.5 ఫీట్, 5 ఫీట్ అంటే 5-6 అడుగుల్లాగా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత బాల్యం తర్వాత యవ్వనం తర్వాత వృద్ధాప్యం తర్వాత ఏమవుతుంది, చనిపోతుంది అనమాట. చనిపోయి ఇందులో ఉన్నటువంటి జీవుడు వేరే శరీరాన్ని ఆశ్రయిస్తాడు అని చెప్తుందనమాట. ఇంకో చోట కూడా అదే చెప్తారనమాట. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి అంటాడు. ఏ విధంగా అయితే ఈ జీవుడు జీర్ణమైన వస్త్రాన్ని, అంటే పాతబడ్డ వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ఏ విధంగా తొడుక్కుంటాడో, అదేవిధంగా ఈ యొక్క జీవుడు కూడా ఈ యొక్క పాత శరీరాన్ని, అంటే ఈ యొక్క తల నెరిసిపోయి, తల వెంట్రుకలు నెరిసిపోయి, పళ్ళు ఊడిపోయి, చర్మము ముడతలు పడి, ఇలాంటి శరీరంలోంచి దీన్ని తీసేసి కొత్త శరీరం ధరించాలని, తర్వాత ఈ శరీర బాధలు కూడా భరించలేక కొత్త శరీరాన్ని ధరిస్తాడనమాట. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి, అంటే నవాని అంటే కొత్త దాన్ని ధరిస్తాడు. తదా నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ, అంటే ఈ జీర్ణమైనటువంటి శరీరాల్ని, పాతబడ్డ శరీరాల్ని తీసేసి కొత్త శరీరాన్ని ధరిస్తాడు అని చెప్తుందన్నమాట. నవాని గృహ్ణాతి నరోపరాణి అంటాడనమాట. కాబట్టి ఈ విధంగా ఇవి శారీరక లక్షణాలు అనమాట. తర్వాత చూసినట్లయితే మళ్ళా మనము ఈ యొక్క 9 అంటే 10వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే భగవాన్ చెప్పింది, యదా సర్వగత సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. యదా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. అంటే సర్వవ్యాప్తమైన స్థలం, వివిధ రకాల ప్రాపంచిక వస్తు సంబంధం కలిగి ఉన్నప్పటికీ దాని సూక్ష్మ స్వభావం కారణంగా వస్తువుల గుణాలతో ఎప్పుడూ కలుషితం కాదు. యదా సర్వగతం అంటే అంటతడ వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం, సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే, సూక్ష్మంగా ఉండడం వల్ల అది దేనితో కూడా కలుషితం కాదనమాట. అదేవిధంగా సర్వత్రావస్థితో దేహే తదాత్మ నోపలిప్యతే, అంటే ఈ శరీరంలో ఈ యొక్క ఆత్మ ఉన్నప్పటికీ కూడా శరీరం యొక్క వీటి యొక్క వికారములు దానికి అంటవు. అదేవిధంగా మొత్తం శరీరాన్ని వ్యాపించి ఉన్న ఆత్మ ఎప్పుడు ప్రభావితం కాదు, కలుషితం కాదు అని చెప్తున్నారు అనమాట. మనము మళ్ళీ నెక్స్ట్ దీన్ని లెట్ us see in English also. Just as the all-pervading Akasha, because of its subtlety, is not stained by anything, so this Atman, though abiding in all bodies, is never affected by any impurity. అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి దోషాలు దేనితో కూడా అది ఆత్మని అంటజాలవు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే, నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నతద్భాసయతే సూర్యో అంటే అక్కడ సూర్యుడు కూడా ప్రకాశించాడు అనమాట. న శశాంకో న పావక, అక్కడ శశాంక అంటే శశి అంటే చంద్రుడు, తర్వాత అగ్ని, ఏవి కూడా అక్కడ ప్రకాశింపచేయజాలం అనమాట. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, అది ఏదైతే
ఆయన పరంధామం ఉందో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి రారు. యద్గత్వా నా నివర్తంతే అంటే నివర్తంతే కమ్ బ్యాక్ అంటే ఈ డిడంట్ కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్ అట్లా అనమాట. అంటే ఈ భూమి మీదకి ఈ ప్రపంచంలోకి మళ్ళా తిరిగి రారు అని చెప్తున్నారు అనమాట. లెట్ us see in English translation also. Neither does the sun, the moon, nor fire illuminate the supreme abode of mine. The one who goes there never return to material life. అంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఇందులోకి మళ్ళీ ఈ ప్రపంచంలోకి రారు. దట్ ఈజ్ మై హయ్యెస్ట్ అబోర్డ్. హయ్యెస్ట్ అబోర్డ్ అంటే అదే నా యొక్క పరంధామము అని చెప్తున్నారు అన్నమాట. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు కదా. ఆ యొక్క అత్యున్నతమైనటువంటి నివాసము పరంధామము అని చెప్తారు. అది ద హయ్యెస్ట్ అబోర్డ్ అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ 12 చూసుకున్నట్లయితే అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమాహు పరమాంగతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. తర్వాత దట్ ఈజ్ అవ్యక్తము అంటే అన్మానిఫెస్ట్ అంటే అది వ్యక్తమయ్యేటువంటిది కాదనమాట. అవ్యక్తో అక్షరము అంటే క్షరము నశింపు లేనటువంటిది. ఇత్యుక్త స్తమాహు పరమాంగతిం అదే పరమగతి అనమాట. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అదే నా ప్రభు అత్యున్నత నివాసము. దాన్ని చేరుకున్న తర్వాత ప్రజలు ఇకపై ఈ ప్రపంచానికి తిరిగి రారనమాట. లెట్ us see in English also. What is called the unmanifest and the imperishable is set to the highest goal. Those who reach it do not return to this cycle of birth and death. That is my highest abode అని చెప్తున్నారు అనమాట. దట్ హైయెస్ట్ అబోర్డ్ అంటే అదే తద్ధామ పరమం మమ అన్నారు కదా, అది అదనమాట. ఇంకేమంటున్నారు? అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమాహు పరమాంగతిం యప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే వాట్ ఈజ్ కాల్డ్ ద అన్మానిఫెస్ట్ అండ్ ద ఇంపెరిషబుల్ అంటే అవ్యక్తం అనమాట. అది ఇట్ ఈజ్ సెట్ టు బి ది హయ్యెస్ట్ గోల్. అదే నా యొక్క పరంధామము పరమగతి అని చెప్పారు కదా. హయ్యెస్ట్ గోల్ అంటే అదనమాట. దోస్ హూ రీచ్ ఇట్ డు నాట్ రిటర్న్ అంటే అక్కడికి పోయినటువంటి వాళ్ళు మళ్ళీగా తిరిగి రారన్నమాట. టు దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటారు. అంటే ఈ జనన మరణ చక్రంలోకి మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే ఈ జనన మరణ చక్రంలోకి మనం తిరిగి వచ్చినట్లయితే మళ్ళీ మనం 5 రకాల దుఃఖాలను అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఈవెన్ మనము ఇది ముఖ్యమంత్రి ఇంట్లో పుట్టినా, ప్రధానమంత్రి ఇంట్లో పుట్టినా, ప్రెసిడెంట్ ఇంట్లో పుట్టినా, గవర్నర్ ఇంట్లో పుట్టినా కానీ 5 రకాల దుఃఖాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ తల్లి గర్భంలో గర్భ దుఃఖాన్ని అనుభవించాలి 9 నెలలు. తర్వాత చిన్నప్పుడు మాటలు రానప్పుడు 2-3 సంవత్సరాల దాకా మాటలు రావు పిల్లలకి. మళ్ళీ అప్పుడు వాళ్ళకి తలనొప్పి వచ్చినా, కడుపుల నొప్పి వచ్చినా ఏది చెప్పలేరు కాబట్టి ఆ దుఃఖాన్ని కూడా అనుభవించాలన్నమాట. తర్వాత వ్యాధి జనిత దుఃఖము అంటారనమాట. అంటే శరీరంలో మనం ఈ శరీరంలో ఒక 60, 70, 80 ఎన్ని సంవత్సరాలున్నా ఈ పీరియడ్లో మనకి ఏ వ్యాధి రాదనేటువంటిది ఏమీ లేదనమాట. కాబట్టి వ్యాధులతో కూడా దుఃఖాలు అనుభవించాలి. తర్వాత వృద్ధాప్య దుఃఖము అంటారనమాట. అంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి బాధలు. తర్వాత ఈ ఇంద్రియాలు పనిచేయకపోవడం అంటే కళ్ళు కనపడకపోవడం, చెవులు వినపడకపోవడము, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులని ఇలాంటివన్నీ శారీరకమైన బాధలు, ఇవన్నీ వృద్ధాప్య దుఃఖం అంటారన్నమాట. తర్వాత మరణ దుఃఖం అనమాట. అంటే మృత్యుభీతి అనమాట. అంటే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవాలి, నేను నా భార్య పిల్లల్ని లేకపోతే ఇంత బంధుగణాలని, జనగణాలని, మిత్రుల్ని, తర్వాత ఈ ఆస్తుల్ని, పాస్తుల్ని, తర్వాత
ఈ పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి తోటలు, బంగారము, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వదిలిపెట్టుకోవాలనేటువంటి ఒక భయము, భీతి ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే మనం ఒకసారి ఈ యొక్క జన్మ తీసుకున్నామంటే ఈ 5 రకాల దుఃఖాలు అనుభవించాలన్నమాట. కాబట్టి మనము ఆ జన్మ లేకుండానే ఆ యొక్క జన్మరాహిత్యాన్ని కోరుకోవాలన్నమాట. ఆ జన్మరాహిత్యాన్ని పొందాలన్నమాట. అది దట్ ఈజ్ బర్త్ అండ్ డెత్ సైకిల్, అంటే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. హైయెస్ట్ గోల్, దోస్ హూ రీచ్ ఇట్ డు నాట్ రిటర్న్ టు దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, దట్ ఈజ్ మై హైయెస్ట్ అబోర్డ్. అదే నా యొక్క పరంధాము, నా యొక్క అత్యున్నతమైనటువంటి స్థితి అని చెప్తున్నారు అనమాట. తర్వాత 13 చూసినట్లయితే, నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంగై గచ్చంతి అమూఢా పదమవ్యయం తత్. అంటే ఎవరైతే ఆ పరమపదాన్ని ఎవరు పొందుతారంటే నిర్మాణ మోహమును జయించిన వాళ్ళు, జిత సంఘ దోష అంటే సంఘదోషములు లేనటువంటి వాళ్ళు. సంఘం అంటే ప్రపంచం సంఘం అని అది కాదు, మన ఇంద్రియ సంఘాలు, ఇంద్రియాలతో అటాచ్మెంట్ లేనటువంటి వాళ్ళు. జిత సంఘ దోష అధ్యాత్మ నిత్య అంటే ఎప్పుడు కూడా ఆ ఆధ్యాత్మిక దృష్టి నిత్యం ఉండేవాళ్ళు. వినివృత్త కామ అంటే కామముల్ని వదిలివేసినటువంటి వాళ్ళు. ద్వంద్వైర్విముక్తా అంటే ద్వంద్వముల నుండి ముక్తుడైనటువంటి వాడు. ద్వంద్వములు అంటే డ్యూయాలిటీస్ అంటారు, సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, వీటన్నిటి నుంచి కూడా విముక్తి పొందినటువంటి వాడు. ద్వంద్వైర్విముక్తా సుఖదుఖ సంగై అంటే ఈ సుఖాలు, దుఃఖాలు, తర్వాత జయము, అపజయము, లాభము, నష్టము, వీటన్నిటి నుంచి విముక్తి అయినటువంటి వాడు. గచ్చంతి అమూఢాహ అంటే ఎవరైతే ఈ మూఢుడు కానటువంటి వాడు, జ్ఞాని వాడు, పదం అవ్యయం తత్ ఆ పరమపదాన్ని పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. లెట్ us see in English translation also. Those who are free from vanity and delusion అంటే మోహం, నిర్మాణ మోహం అన్నాడుగా, మోహం డెల్యూషన్, ఆర్ విక్టోరియస్ ఓవర్ ద ఈవిల్ ఆఫ్ అటాచ్మెంట్ అంటే ఈ యొక్క సంఘదోషం లేనటువంటి వాడు. జిత సంఘదోష అన్నాడు కదా, అటాచ్మెంట్. డ్వెల్ కాన్స్టెంట్లీ ఇన్ ద సెల్ఫ్ అంటే అధ్యాత్మనిచ్చ. తర్వాత వినివృత్త కామ అన్నాడుగా, హ్యావ్ దేర్ డిజైర్స్ కంప్లీట్లీ టర్న్డ్ అవే అంటే వాళ్ళ యొక్క కామములు, డిజైర్స్ అంటే కామములు అనమాట. కామం అంటే ఇక్కడ సాంస్క్రిట్లో కోరిక అని అనమాట, అది కామం అంటారు అనమాట, డిజైర్. హ్యావ్ దేర్ డిజైర్స్ కంప్లీట్లీ టర్న్డ్ అవే అండ్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అని చెప్పుకున్నాం కదా, పెయిన్ అండ్ ప్లెజర్, తర్వాత దాన్ని ఏమంటారు ప్రాఫిట్ అండ్ లాస్, అలాంటివి అనమాట. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, తర్వాత వీటన్నిటి ద్వంద్వాల నుంచి విడిపడ్డటువంటి వాడు. విల్ సర్టైన్లీ రీచ్ ద ఎటర్నల్ గోల్, వాళ్ళు పొందుతారన్నట్టుగా. ఇది ద్వంద్వైర్విముక్త సుఖదుఖ సంగి గచ్చంతమూఢా పదం అవ్యయం తత్ అంటే ఆ పరమపదాన్ని పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే, పద్నాలుగు, యశాస్త్ర విముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. యః శాస్త్రవిధి ఉత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవరైతే శాస్త్ర విధిని అనుసరింపకుండా దాన్ని అధిగమించి దాన్ని ఎవరైతే ప్రవర్తిస్తారో, దేనివల్ల కామకారత అంటే ఈ కోరికలతో కూడినటువంటి వాడై ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో, నస సిద్ధిం అంటే వాడు సిద్ధిని అవాప్నోతి అంటే పొందడు. నస సిద్ధి న సుఖం న పరాంగతిం అంటే వాడు సుఖాన్ని కానీ ఆ పరమగతిని కానీ పొందడు అని చెప్తున్నారు అన్నమాట. శాస్త్రాల ఆదేశాలను విస్మరించి తన సొంత కోరికలచే ప్రేరేపింపబడి ప్రవర్తించేవాడు జీవితంలో తన లక్ష్యాలను సాధించలేడు లేదా ఈ లోకంలో ఆనందాన్ని పొందలేడు.
లేదా స్వర్గంలో లేదా మోక్షంలో ఉన్నత స్థితిని పొందలేడు అని దాని తాత్పర్యము. దాన్ని లెట్ us see in English meaning also. A person who disregards the teachings of the scriptures and శాస్త్రాలు, స్క్రిప్చర్స్ అంటే శాస్త్రాలు అన్నమాట. ఆ టీచింగ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ని ఎవరైతే డిస్రిగార్డ్ చేస్తారో అండ్ యాక్ట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిజైర్స్, అంటే ఎవరైతే ఈ కామకారత అన్నాడు కదా, వర్తతే కామకారత అంటే యాక్ట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిజైర్స్, కోరికల వలతో ఆ యొక్క ఈ పనులు చేస్తాడు. అటైన్స్ నైదర్ పర్ఫెక్షన్, హ్యాపీనెస్ నార్ సుప్రీం గోల్, అంటే వాడు ఈ యొక్క సుఖాన్ని, సంతోషాన్ని కానీ లేకపోతే ఆ పరమగమ్యాన్ని కానీ పొందడు అని చెప్తారు. కాబట్టి ఎవరైనా సరే శాస్త్రాన్ని ఫాలో కావాల్సిందే. శాస్త్రాన్ని ఫాలో కాకుండా శాస్త్రం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వీ షుడ్ ఫాలో శాస్త్ర, అదనమాట. తర్వాత 15 చూసినట్లయితే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్య వినశ్వంతం యపశ్యతి సపశ్యతి అంటాడనమాట. అంటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటే పరమేశ్వరుడు తిష్టతి అంటే ఉన్నాడు. సమం సర్వేషు భూతేషు అంటే ఈ ప్రాణులన్నింటిలో కూడా ఆయన సమంగా ఉన్నాడు. వినశ్యత్య వినశ్యంతం యపశ్యతి సపశ్యతి అంటే వినశ్యతి అంటే నశించేటువంటి వాటిలో ఆ నశించినటువంటి పరమాత్మ ఆ విధంగా ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో మనం మీనింగ్ చూసుకున్నట్లయితే లెట్ us see the English meaning also. The person who truly sees is the one who sees the supreme soul or the supreme Bhagavan existing equally in all beings. అంటే సమం సర్వేషు భూతేషు అంటే ఎగ్జిస్టింగ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ బీయింగ్స్ అన్నమాట. ద అన్పెరిషింగ్ విత్ ఇన్ ద పెరిషింగ్ అంటే నశించే వాటిల్లో, పెరిషబుల్ అంటే పెరిషింగ్ అంటే నశించే వాటిలో, నశించే వాటిల్లో అంటే ఏంటి, శరీరాలు, నశించే శరీరంలో నశించని పరమాత్మ ఉన్నాడనమాట. ఎలా ఉన్నాడు, సమంగా ఈక్వల్గా ఉన్నాడు అనమాట. సమం సర్వేషు భూతేషు అన్ని ప్రాణుల్లో కూడా ఆయన సమంగా ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట. అయితే మరి ఆయన్ని ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అన్నీ తెలుసుకున్నాం. ఆయన అడ్రస్ ఎక్కడున్నాడు, ఆయన అడ్రస్ ఏంటి, సర్వప్రాణుల హృదయాల్లో ఆయన ఉన్నాడనమాట. మరి ఆయన్ని ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది మనకి కింద శ్లోకంలో 16వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. భక్త్యా త్వనన్యయ శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అంటారు అనమాట. అంటే ఆయన్ని భక్త్యా అనన్య భక్తితోటి అంటే సింగిల్ పాయింటెడ్ డివోషన్ అంటారు అనమాట. భక్త్యా అనన్యయ శక్య అహమేవం విదో అర్జున, నన్ను తెలుసుకోగలుగుతావు. జ్ఞాతుం ముందు తెలుసుకోవాలన్నాడు, భగవంతుడి గురించి తెలుసుకోవాలా. తర్వాత ద్రష్టుం తర్వాత చూడాలన్నమాట. తర్వాత ప్రవేష్టుంచ పరంతప అందులో కలిసిపోవాలా. ఏ విధంగా అయితే ఉపనిషత్తు కూడా చెప్తుంది, యదా నజ్యస్యందమానో సముద్రే అస్తం గచ్చంది నామరూపాద్విముక్త తదాపరాత్పరం పురుషం ఉపైది దివ్యం అంటాడు. నది ఏ విధంగా సముద్రంలో కలిసి సముద్ర రూపాన్ని పొందుతుందో ఈ జీవుడు కూడా ఆ పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మలో కలిసిపోవాలన్నమాట. భక్త్యా త్వనన్యయ శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం అంటే తెలుసుకోవడం వల్ల, ద్రష్టుం చూడాలా, తత్వేన ప్రవేష్టుంచ పరంతప ఆయనలో ప్రవేశించాలి అంటే ఆయనలో కలిసిపోవాలి, మెర్జ్ అయిపోవాలి అని చెప్తున్నారు అనమాట. ఎవరు ఈ శ్లోకాన్ని ఇచ్చింది, రమణ మహర్షి. జనరల్గా ఏమనుకుంటారంటే రమణ మహర్షి అంటే ఆయన జ్ఞాన మార్గమే చెప్తారు, హూయామై నిన్నెవరో నువ్వు పరిశీలించుకొని నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తారు అనుకుంటారు. కానీ భగవాన్ రమణ మహర్షి కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన ఆ అరుణాచల టెంపుల్లోకి వెళ్ళి ఆ శివలింగాన్ని కావలించుకొని అప్ప నీ ఆజ్ఞ మేరకు నేను వచ్చాను అని చెప్తారనమాట. కాబట్టి ఆయన కూడా ఎవరైనా సరే ప్రైమరీలో భక్తి అనేటువంటిది ఉండాలన్నమాట. ఆ తర్వాత
తర్వాత ఆ భక్తే జ్ఞానంలోకి తీసుకెళ్తుంది అనమాట. అందుకే ఉపనిషత్తు కూడా ఏం చెప్పుద్దంటే ఉభాభ్యామేవ పక్షాభ్యాం యదాకే పక్షినాంగతి తదైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం అంటాడు అనమాట. ఏ విధంగా అయితే పక్షి తన 2 రెక్కలు ఉంటేనే ఎగరగలుగుతుందో అదేవిధంగా ఈ యొక్క భక్తుడైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు ఈ యొక్క 2 రెక్కలు ఉండాలన్నమాట. ఏంటది? భక్తి, జ్ఞానము. కాబట్టి ఈ 2 ఉన్నప్పుడే మనము ఆ గోల్, లక్ష్యాన్ని, ఆ పరమపదాన్ని చేరుకుంటాం అనమాట. ఉభాభ్యామేవ పక్షాభ్యాం యదాకే పక్షినాంగతి తదైవ జ్ఞాన కర్మాభ్యాం జాయతే పరమం పదం అంటాడు అనమాట. ఆ పరమపదాన్ని పొందుతారు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి భక్తి అనేటువంటిది ఆ భక్తి ద్వారా మాత్రమే నన్ను చేరుకొని నాలో ప్రవేశిస్తాడు, ముందు తెలుసుకుంటాడు, చేరుకుంటాడు, నాలో ప్రవేశిస్తాడు అని చెప్తున్నారు అనమాట. మనం లెట్ us see in English meaning also. By single-minded devotion and dedication, I can be seen and known like this, and in fact అంటే ఆయన గురించి తెలుసుకుంటాడు ఆ సత్యాన్ని. ఫస్ట్ నోన్ అంటే తెలుసుకుంటాడు, చూస్తాడు. ద్రష్టం అంటే తర్వాత ముందు తెలుసుకుంటాడు. ఫ్యాక్ట్ వన్ కెన్ ఈవెన్ బికమ్ వన్ విత్ మీ అంటే ముందు తెలుసుకుంటాడు. ద్రష్టుంచ ఇక్కడ ఏమంటాడా? భక్త్యాత్ అనన్యయ శక్య అహమేవం విదోర్జున జ్ఞాతం అంటే తెలుసుకోవడం, ద్రష్టం చూడటం, ప్రవేశించ పరంతప అంటే ఆయనలో కలిసిపోతాడు అని చెప్తున్నారు అనమాట. దాన్నే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? బికమ్ విత్ మీ, వన్ కెన్ ఈవెన్ బికమ్ వన్ విత్ మీ ఓ మైటీ ఆర్మ్డ్ అర్జున అంటే ఈ యొక్క అర్జునుడిని ఉద్దేశించి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే పరంతప అన్నాడుగా, అంటే మైటీ ఆర్మ్డ్ అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి మనం కూడా ఆ యొక్క భక్తి ద్వారా ముందు భగవంతుడి గురించి వినాలి, తర్వాత ఆయన చూడాలి, తర్వాత ఆయనలో కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా మన ప్రయాణం ఈ విధంగా అయితే సుగమం అవుతుంది అని ఇక్కడ రమణ మహర్షి మనకి సూచిస్తున్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రయాణం చేసి ఆ లక్ష్యాన్ని మీరందరూ కూడా చేరుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అనమాట. స్వస్తి.